ఈకోటి ప్రవీణ్ కుమార్ ఉచ్చులో రెండు తెలుగు రాష్ట్రాలకు కాదు ఇండియా వైడ్గా ఎంతమంది చిక్కుకొని ఉంటారు? ఉచ్చేస్తే కదా చిక్కుకోనికి. కిష్ణ మీడియా ఉచ్చులు ఎంతమంది చిక్కుకున్నారు? మీడియా ఉచ్చులు ఎంతమంది చిక్కుకున్నారు? సమాచారం లేనిపోని అభియోగాలు వేస్తూ మందిని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసినారు, మంది జీవితాలతో ఆడినారు. లేనిపోని అభియోగాలు వేసి ఎంతమంది మీడియా ఉచ్చులో చిక్కిరు చెప్పండి ఫస్ట్, తర్వాత నా జవాబు. ఇప్పటి వరకు ప్రవీణ్ కుమార్ ఏ కంట్రీలలో ఈ కిష్ణోకు సంబంధించినటువంటి హడ్డాలు ఏర్పరచుకున్నారు? అడ్డాలు ఏం లేవు, లీగల్గా ఎక్కడ ఉంటే అక్కడ. ఓకే, లీగల్గా అడ్డా ఎందుకు అవుతుంది అది? మీరు ఈ పోరాటము గంజాయి మీద పోరాటం చేయండి. రాత్రి కూడా ఒక మర్డర్ అయింది, గంజాయి మత్తులో ఒకరిని చంపేసినారు. అంటే గంజాయి బిజినెస్ లో కూడా ప్రవీణ్ కుమార్కి ఏమన్నా? నేను ఏం మాట్లాడుతున్నావు, నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ యొక్క ఇంట్రెస్ట్ మీరు నా మీద చూపించే ఇంట్రెస్ట్ గంజాయి మీద, గంజాయిలు ఎవరైతే అమ్ముతారో మీద చూపియండి, సొసైటీ బాగుపడుతుంది. సపరేట్గా ఫ్లైట్ని అంటే గోవానా లేకుంటే బ్యాంకాక్ రకరకాల ప్లేస్లకు తీసుకుంటాయి. ఈ సుమారుగా 60, 70, 80, 100 లోపు ఉండేటటువంటి ఒకేసారి ఒకే ఫ్లైట్లో ఎలా సాధ్యమవుతుంది వాళ్ళకి? అంటే మీరు వాళ్ళని ఎట్లా కోఆర్డినేషన్ చేస్తారు? ఇది సామాన్యులకు అర్థం కాని ప్రశ్న. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రారు. దానికి ఏముంది అంటే ప్రవీణ్ కుమార్ అప్రోచ్ అవుతారా, ప్రవీణ్ కుమార్ వాళ్ళని అప్రోచ్ అవుతారంటే? మా ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర అప్రోచ్ అవుతారు. బిజినెస్ అది, బిజినెస్ లీగల్ బిజినెసే కదా, ఇల్లీగల్ అయితే భయపడాలి. ఒకటన్నా నిజంగా వాళ్ళకు ఆడాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళే నేరుగా వెళ్ళేసి ఆడుకోవచ్చు కదా, ఆడతారు కదా. ఇందులో ఇన్వాల్వ్మెంట్ ప్రవీణ్ కుమార్ ఎందుకు ఉండదంటే? మా పేమెంట్ బాగుంటుంది, రకరకాల సర్వీస్ ఉంటుంది, మేము లిక్కర్ పెట్టే లిక్కర్ మంచి కాస్ట్లీ లిక్కర్ పెడతాము. అట్లా ఒక బ్రాండింగ్ ఉంది, ఆ బ్రాండింగ్ వల్ల ఇష్టపడతారు. అంటే ఆ తాగిన మైకంలో, ఆ తాగిన మత్తులో ఈ కెసినోలో డబ్బులు పెట్టడానికి ఆస్కారం ఉంటుందనేసి మంచి మద్యం ఇస్తారంటే? తాగిన మత్తులు అంటే నీకు ఓషన్ ఎంత ఉండదు నీకు తెలియదా? తాగిన మత్తులో ఒకటి ఏదో బెట్టు పెడతావు, నీకు రావద్దని రూల్ లేదు కదా. నువ్వు కూడా గెలవచ్చు కదా, తాగిన మత్తులో గెలవచ్చు కదా, పోవచ్చు గెలవచ్చు, దానికి ఏముంది? మీరు తీసుకెళ్లిన వారిలో కానీ రకరకాల పొలిటికల్ లీడర్స్ కావచ్చు, రకరకాల బిజినెస్ మ్యాన్స్ కావచ్చు. ఎట్లా తెలుసా? ఇప్పుడు ఇంటర్వ్యూ పురాణ మస్జిద్ కు నయా చున్నా అంటారు, ఒకటి పాత మస్జిద్ కొత్త. అంటే ఇప్పటికీ పబ్లిక్ అంటే సామాన్యులకు అర్థం కాని చాలా అర్థమైంది, సామాన్యులకు అర్థమైంది. నన్ను ఒక లీడర్ గా స్వీకరించారు. ఇవాళ మా జుక్కల నుంచి జైరాబాద్ కాన్స్టిట్యూన్సీ యువకులు అంతా కూడా వచ్చారు, ప్రవీణ్ అన్న నువ్వు జైరాబాద్ ఎంపీగా రావాలని చెప్పి. వాళ్ళకి తెలుసు కదా, ఒకవేళ నేను ఒక నేరస్తున్నో, నేను నేరగాడినో, ఆర్థిక నేరాలకు పాల్పడితే వాళ్ళు రారు కదా.